ఇటు మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి అయినటువంటి కేసీఆర్ మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డది. ప్రస్తుతం కవిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒక తల్లి కోడిలాగా తెలంగాణ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటాడా? అప్పటి కేసీఆర్ కాదు ఈయన, ఒక మరమనిషి అంటూ తండ్రి పైన విరుచుకుపడ్డది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఈయన ఒక కర్కశకుడు, ఒక నియంత అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించింది. రైట్, ఒకసారి కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీతోటి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ కాబోతుందా? భవిష్యత్తులో కల్వకుంట్ల కవిత నిజంగా తెలంగాణలో చక్రం తిప్పి ఒక అమ్మలాగా మరి ముఖ్యమంత్రి కాబోతుందా? ఏం జరగబోతుంది? తాజా రాజకీయాల మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పుష్పలీల గారు. అక్కడ నమస్తే. నమస్తే. సో నిన్న చూసిరు మునిరాబాద్లో కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ చాలా గ్రాండ్గా ఆమె జెండా కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి పార్టీ పేరును అనౌన్స్మెంట్ చేసింది. సో చేయడమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రిని ఇద్దరిని కలిపి ఆమె విమర్శలు చేసింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కర్కశకుడు, ఒక నియంత అంటూ కామెంట్ చేసింది. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఇట్లాంటి పార్టీలు వచ్చినాయి, చాలా పోయినాయి, చూసాం మనం. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్నాయి, ఫేమస్ ఉన్నారు, ఇమేజ్, స్టార్ ఇమేజ్లు ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న దురదృష్టం ఏంటంటే రోజుకో పార్టీ పుడుతుంది. ఎవడికి ఏం నచ్చలేదనుకో, వాడికి ఏం రాలేదనుకో, వాడు ఐడెంటిటీ కోసము, అంటే మధ్యతరగతి వాడైతే చేయలేడు సాహసం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు ఎవరు ఉన్నారో వాళ్ళ లీడర్షిప్ గుర్తింపులాగా అదే పెద్ద క్రైటీరియా లాగా చూసుకుంటున్నారు. సో ఇప్పుడున్న కవిత ఒక కొత్త పార్టీ రావాలి. ఎందుకంటే జనాలకు కూడా ఎప్పుడు పాత వాళ్ళని చూస్తే నచ్చదు అన్నట్టుగా ఈ మన జనాలు కూడా చాలా ఇది ఉంటారు. తెలంగాణ వాళ్ళు మరీ ఇది అనమాట, సెంటిమెంటల్ కు బాగా. చాలా మంది మేధావులు, చాలా మంది ప్రొఫెసర్ లాంటి పెద్ద పెద్దోళ్ళు కూడా పార్టీలు పెట్టరు. కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, లేకపోతే విజయశాంతి లాంటి వాళ్ళు, చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది పార్టీలు పెట్టారు. కొన్ని విలీనమైన ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న మంచి అదే ఉంది, చెడు కూడా అదే ఉంది. ఈ భారతదేశంలో ఇన్ని పార్టీలు, రోజుకొక పార్టీ పుట్టగొడుగులుగా పెట్టుకునేది ఒక ఉంది. దాన్ని చాలా వరకు మిస్యూజ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు కొంతమంది అంటే, వాళ్ళ ఇంటెన్షన్ కంటే గవర్నమెంట్లో ఓట్లను తిప్పేసుకోవడాలు, డ్యామేజ్లు చేయడం కోసమనో ఈ మధ్యతనం కొంత బేరాలు కుదుర్చుకొని వచ్చేవాళ్ళు కొందరైతే, నిజంగా కూడా తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. కవిత అదే అంటుంది కదా, సామాజిక తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఉద్యమంలో దెబ్బలు తిని స్టేషన్కి పోయిన వాళ్ళకు పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం. కవిత కాన్సెప్ట్ చెప్తాను. కవిత గురించి నేను ఒకటి మాత్రం ఏంటంటే, మగవాళ్ళు బాగా చాలా మంది వచ్చారు, పార్టీలు పెట్టారు, పోయారు. ఇంతవరకు చరిత్రలో ఒక స్త్రీగా ఒక అమ్మాయి రావడం సాహసం చేసింది అని అనుకోవచ్చు. ఏపీ వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ సెంటిమెంట్స్ వేరేనే ఉంటుంది. నువ్వు ఏనే చేసిన ప్రపంచంలో అంతా ఒకటి, తెలంగాణ వాళ్ళు ఒకటి. నచ్చితే ప్రాణం ఇస్తారు, నచ్చకపోతే తీసి అవతల పడేస్తారు. ఎవరు వచ్చినా అంతే, మన మెంటాలిటీ అంతా. సో తెలంగాణ ఉన్న చరిత్ర కానీ, తెలంగాణ ఉన్న త్యాగాలు కానీ, తెలంగాణ ఉన్న మెంటాలిటీ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ నీకు కనపడవు. ఇప్పుడు ఇంతమంది పార్టీలు పెట్టారు, వాళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు, సౌహృదయంతో వచ్చిన వాళ్ళే ఉండొచ్చు, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేదానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త పార్టీలు రాస్తా ఉంటే జనాలకి ఏంది, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. వస్తున్నారు, ఓ వీళ్ళు ఏం చేస్తారో చూస్తారంటే. ఈ మధ్యకాలం కూడా చాలా వచ్చినాయి. ఎందుకు వచ్చారో తెలియదు. కాస్ట్ బేస్లో వచ్చి నడిపించేశారు, 4 రోజులు చూశారు, తర్వాత వైండప్లు అయిపోయినాయి. మరి వాళ్ళు నాయకత్వ లోపం ఉన్నదా, లేదా ప్రజల సెలక్షన్లో కరెక్ట్ ఉన్నదా అని అనుకుంటే, ప్రజలు మేధావులు, వాళ్ళని తప్పుడు అంచనా వేయకూడదు. కవితమ్మ వచ్చింది, కవితమ్మ రావడాన్ని అందరిలో ఉన్న ఒక స్త్రీగా నేను సపోర్ట్ చేస్తా అంతవరకు. కానీ కవితమ్మకున్న అర్హత ఏంటి? కవితమ్మ ఎవరి కూతురు? ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక సామాన్య స్త్రీ. ఇప్పుడు నేనున్నాను, రాజకీయంలో ఇంత అనుభవం ఉంది నాకు, కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళకు ఉన్నది డబ్బే. ఏంది, ఇప్పుడు కవిత రాకముందు లేకపోతే కేటీఆర్ రాకముందు అసలు వాళ్ళ ఉద్యమంతో సంబంధాలే లేవు. రెడీగా ఉన్న ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయిపోయారు. ఆ కొడుకు కూతురు అన్న క్రెడిబిలిటీ తీసుకున్నారు, రాజకీయంగా వచ్చారు. కాబట్టి ఈ ఇమేజ్ కొంచెం తెలివి ఎక్కువ ఉంది. కాబట్టి ఎప్పుడైనా నాకు అన్యాయం జరుగుతుందేమో, ఎక్కడైనా వారసత్వం కొడుకే ఉంటుంది, కూతుర్లకు లేదు కదా, దాన్ని ఉండాలని జాగృతి ఒక సంస్థను ఎంటర్ చేసుకుంది తెలివిగా. సో ఇవన్నీ మాస్టర్ స్కెచ్లు వేసుకున్నారు. మీరు అన్నట్టు జాగృతి పేరు పెట్టకుండా
టిఆర్ఎస్ అనే పేరు పెట్టడం వెనక కన్ఫ్యూజ్ చేయడానికి ఏమైనా రహస్యం ఉందా? కన్ఫ్యూజ్ చేయడానికి టీఆర్ఎస్ అంటే పాత టీఆర్ఎస్ ఏమి చేయలేదో నేను మళ్ళీ దాన్ని ఇప్పుడు ఆ టీఆర్ఎస్ కూడా నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు దాన్ని ఒక 6 years వరకు దానికి పర్మిషన్ ఇవ్వరని నాకు తెలిసింది. ఉమ్. మరి ఈమె తోక ఏదో మార్చింది, సేన సేన అని పెట్టింది. మరి దానికి యాక్సెప్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది ఒక కన్ఫ్యూజ్ చేసింది. వాళ్ళ నాన్న పెట్టిన టీఆర్ఎస్ కాదు అని చెప్పి ధైర్యం కూడా చేయట్లేదు. నాది సొంతదే ఇది, నేను దాని పేరుని ఇలానే ఎందుకు పెట్టానని క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అదొకటి కన్ఫ్యూజ్ చేయడానికి అంటే తెలంగాణ వాళ్ళు అమాయకులు కదా, అదే టీఆర్ఎస్ ఇదే టీఆర్ఎస్ ను ఆమె ఓన్ చేసుకొని వచ్చిందని అనుకోని అమాయక జనాలు ఉంటారు కాబట్టి అట్లా తెలివిగా వాడుకోవడానికి వచ్చింది. ఆ అమ్మాయి వేరే పేరు పెట్టి ఉంటే కొంచెం మనకి నమ్మడానికి అవకాశం ఉంటుండే. సో ఈ అమ్మాయి అలా పెట్టడంలోనే మతలబే అర్థమైపోయింది తెలివిలో ఉన్న వాళ్ళకి అందరికీ. రెండోది, కవిత పార్టీ పెట్టిన మాటల్లో కానీ నువ్వన్నట్టుగా ఎక్కడి నుంచి వచ్చింది ఆమె, ఎవరి బిడ్డగా స్థానం సంపాదించుకొని తెలంగాణ పార్టీ పెట్టిన ఆ పార్టీలో వాళ్ళు నానబెట్టిన పార్టీలో అన్ని పదవులు అనుభవించి అన్ని రకాల కార్యక్రమాలన్నీ చేసుకొని ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ హోల్డ్ని తెచ్చుకొని ఈరోజు ఎవరికి పుట్టి ఎక్కడ ఉండి ఏ స్థానం నుంచి అయితే నువ్వు డెవలప్ అయినావో, ఏ స్థానం అయితే నీకు అర్హత కల్పించిందో ఆ స్థానాన్ని ఒక తండ్రిని చూడకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని, ఒక పక్కన మాజీ ముఖ్యమంత్రి అంటే నువ్వు క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ ఒక తండ్రి ఆయనని పట్టుకుని ఎవరు ఆడబిడ్డలు చేయలేని పని నువ్వు చేసి ఆయన అంతగా డిఫ్రేమ్ చేసింది అమ్మాయి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా తండ్రి పేరును వాడుకొని రాజకీయాలకు వచ్చి ఎదిగేటోళ్ళు ఉంటారు, అంటే తండ్రిని బ్యాక్గ్రౌండ్ రావాలి, వారసత్వం ప్రొజెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు కవిత ఇవాళ నిన్న మన వేదిక మీద చూస్తే తండ్రిని విమర్శిస్తున్నది. ఎక్కడ కూడా మా నాన్న చెప్పినట్టుగా నేను పోతున్నా, మా నాన్న అడుగు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈమె తండ్రి మీద కక్ష తీసుకొనికి వచ్చిందా, అన్నదమ్ముల మీద కక్ష తీసుకొనికి వచ్చిందా, ఆస్తి పంపకాలకు వచ్చిందా, లేకపోతే మనకు సేవ చేయనికి వచ్చిందా అనేది ప్రజలు గమనించమని చెప్తున్నా నేను. ఈవిడొచ్చి రేవంత్ రెడ్డి గారిని ఒక పార్టీ పెట్టంగానే విమర్శించి నాయకురాలాగా ఈమె అనుకుంటే దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. 2.5 సంవత్సరాలు మీరు చేసిన పాపాల వల్లనే ఈ తెలంగాణ పార్టీ లో తెలంగాణ బిడ్డలు ఎంతమంది నష్టపోయారు, ఎన్ని రకాల నష్టపోయారు, అది గుర్తించుకున్న మనము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టకాలంలో ఈ పార్టీలో ఉన్న వాళ్ళ తప్పులన్నీ కూడా తీసి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తప్పులన్నీ తీసి వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోవాలన్నా ఏ చేయాలన్నా ఒక సమయస్ఫూర్తితో ఒక లౌక్యంతో చక్కగా చేస్తున్నాడు అబ్బాయి. మరి ఆయన చేస్తున్న దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఆ స్పందన చూద్దామంటారా, లేకపోతే ఈమె ఒక ముఖ్యమంత్రి నేను టార్గెట్ పెట్టి తిడితే నాకు చాలా పెద్ద మైలేజ్ వస్తుంది అని అనుకుంటే తప్పు. అందుకని ఆమె అవసరం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి లేదు. నేను కూడా సీఎం గారు మాట్లాడాను, అందుకే నేను వెంటనే అడిగితే నేను మాట్లాడలే. పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. పార్టీ ఆలోచన విధానాన్ని అధ్యక్షుడు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు అది చూసుకొని మాట్లాడాలనుకో నేను గమ్మున ఉన్నాను. బీజేపీ నేత అరవింద్ లాంటి వాళ్ళు కవితకు ఫండింగ్ చేస్తున్నదే కాంగ్రెస్ అని గతంలో కొన్ని కామెంట్ చేసింది. నిజంగా కవితకు ఫండింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ఆవిడ దగ్గర ఫుల్ ఉందమ్మా, మీకు తెలుసు కదా, ప్రైవేట్ ఫ్లైట్స్ లోనే డబ్బులు పెట్టి పంపించిందంట లిక్కర్ దాంట్లో. ఆ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కు కార్లలో తీసుకుపోయి ఆ కార్లతో సహా ఎక్కించిందంట. చాలా వరకు మనకి ఇన్ఫర్మేషన్ అలా చెప్తున్నారు. సరే, అక్కడ పోయిన తర్వాత 7 సెల్ ఫోన్లు డ్యామేజ్ చేసిందన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేశారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్నల్గా ఉంది అంటుంది. ఎందుకంటే అంత తిహార్ జైలుకి వెళ్ళిన సీరియస్ ఉన్న కేసుని ఆ అమ్మాయిని క్లీన్ చిట్ ఎలా ఇస్తారు అంటే చాలా మందికి అమ్మాయి ఇప్పుడు మనం మాట్లాడాల్సింది కదా. సో క్లీన్ చిట్ లో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి పార్టీ లెవెల్లో బెనిఫిట్ కావాలనుకుంటే న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని మ్యానిపులేట్ చేసే విధంగా మోదీ ఈరోజు అమిత్ షా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని గురిపెట్టి ఇక్కడున్న రాజకీయాలలో లబ్ధి పొందాలనుకున్న ఇంటెన్షన్ బీజేపీకి ఉంటుంది, కానీ కాంగ్రెస్కు మాకు లేదు. అరవింద్ ఒకవేళ చెప్పిన ఇండివిజువల్గా ఆయనకేంది, ఆయన కూడా లీడర్షిప్ క్వాలిటీస్, ఆయనతో పెద్దగా వచ్చింది ఏం లేదు. ఆయన నోరు బాగేసి ఎవరి గురించి అన్నా మాట్లాడతాడు పాపం. ఆయన సరే ఆవిడ కూర్చుంచి మాట్లాడితే బాగానే కామెంట్స్ చేశాడు. మరి అది వాళ్ళ పార్టీ స్టాండింగ్లో మాట్లాడాడా, ఆయన ఓన్గా మాట్లాడాడా మనకు అది క్లారిటీ లేదు. రెండోది ఏంటిదంటే ఇప్పుడు కవితమ్మ పార్టీ పెట్టినంత వరకు పాపం అమాయక జనాలు ఏదో జరుగుతుంది అనుకుంటే ఏం ఈ 10-11 సంవత్సరాల వరకు కూడా ఆమె సిచ్యువేషన్ చూసుకొని సమయంలో ఆమె ఉనికి కోసం ఆమె సెల్ఫ్ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసుకొని రావాల్సినంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుందంటే కేవలం డబ్బే. ఆ డబ్బు ఎవరి ద్వారా సంపాదించుకుంది, తండ్రి పెట్టిన పార్టీ ద్వారా సంపాదించుకొని ఇమేజ్ను సంపాదించుకొని ఈరోజు ఆ తండ్రిని ఆయననే టార్గెట్ చేసి ఆయనను మానసికంగా చంపాలంటే ఎవరు అవసరం లేదు, భస్మాసురత్నం వీలేజాలు. ఇప్పుడు ఈ పార్టీని తెలంగాణ బిడ్డల ఉసురు ఎట్లా తగులుతుందంటే నేను చెప్తున్నాను తెలంగాణ ఆడబిడ్డగా, వీళ్ళు చేసిన పాపాలు ఒకటి కాదు,
ఈమె కన్ను మూసుకుందా ఆ రోజు? ఆ పాపంలో ఈమె వాటా కూడా ఉంది కదా, ఈమె చేసిన తప్పులు వాటా ఉంది కదా. మరి ఈమె ఇప్పుడు జనాల కోసం వచ్చిందని జనాలు అనుకుంటే తప్పు అంటున్నా నేను. ఈమె చేసిన దాంట్లో ఈ పాపాలలో ఈమె ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రక్షాళన చేసుకోవడానికి నేను మీకోసం పోరాడతాను అని మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈమె వేషాధారణ నుంచి కాపీ, అన్ని పార్టీల లీడర్లు కవిత కాపీ చేసిందంటారా? అన్ని కాపీలే, మాటలు కాపీనే. ఒక్కొక్క లీడర్ని చూసింది ఆమె 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అలా ఎలా మాట్లాడతా పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు ఎలా అరిసింది చూసినావు కదా. అంటే ఇప్పుడు ఎవరు లేరు. నేను చెప్పేది ఏంటంటే ఈమె బ్యాక్గ్రౌండ్, ఈమెకి ఎవరి మీద నమ్మకం లేదు. అలాగే మాకు కూడా అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు కూడా అవసరం లేదు. తెలంగాణలో యోగ్యులైన వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు అవసరం లేదు లీడర్షిప్లలో ఇట్లా కొత్త లీడర్షిప్ని యాక్సెప్ట్ చేయాలని మాకు నీడ్ ఏం లేదు. అది క్లిస్టల్ క్లియర్. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. మాకు అవసరం లేదన్నాడు. మా మహేష్ గౌడ్ గారు కూడా చెప్పడం జరిగింది, మాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మేము ఎంకరేజ్ చేశామంటే వీళ్ళు చేసిన పాపాల చిట్టాలో మాకు భాగం ఉందంట. అందువల్ల మేము రానివ్వం, మాకు అవసరం కూడా లేదు. తెలంగాణ బిడ్డలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఈవిడ 4 రోజులు చూద్దాం, ఈమె కథ ఏందో చూద్దాం, ఈమె కథ ఏం చేస్తుందో చూద్దాం, ఈమె ఎంత తిరుగుతో చూద్దాం. ఇంతకుముందు చాలా మంది తిరిగిపోయారు, వాళ్ళు ఎక్కడ పోయారో అడ్రస్సే లేదు. మరి ఈమె ఎన్ని రోజులు నడిపిస్తుందో, మరి ఈమె ఎవరైనా పెడతారని వస్తుందా, లేకపోతే ఉన్నదో కలిగించుకోవడానికి వస్తుందా, ఏదో ఒకటి క్లారిటీ తెలియాలి కదా. తెలంగాణలో అన్యాయం జరిగింది, వాళ్ళ నాన్న చేసిండు. మరి ఈమె ఎప్పుడు ఈమె ముఖ్యమంత్రి అవ్వాలంటే 3 సంవత్సరాలు ఆగాలి. 3 సంవత్సరాలు ఆగినాక ఈమె ముఖ్యమంత్రి అయినాకనంటే ఈయన సమస్య. అసలు ముఖ్యమంత్రి అవ్వడం అనేది అంత సాధ్యమా? అంత ఈజీగా వచ్చేసి డబ్బులు పెట్టుకున్న వాళ్ళంత ముఖ్యం కావాలంటే ఇక మొత్తానికి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ టాటా బిల్లాలే అయిపోదురు. అదాని అంబానీలు ఆల్రెడీ బ్యాక్ నుంచి వాళ్ళు ఫైనాన్షియల్ గా మోదీని వాడుకోరు ఎట్లాగైతే అవుతున్నారో ఈ రోజు స్పాన్సర్స్ కూడా వాళ్ళు. కవిత కొత్త పార్టీతోటి ఏ పార్టీకి డ్యామేజ్ కాదంటారా? తెలంగాణలో కొంత కూడా చలనం కూడా కాదమ్మా. నేను చెప్తున్నా కదా, ఆవిడకి టైంపాస్ కావాలి, డబ్బులు ఉన్నాయి, వాళ్ళ నాన్న ఆస్తి పంపకాలలో సరిగా న్యాయం చేయలేదు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ నాన్నే ఆమెను పంపించేశాడు. అందువల్ల ఆ కచ్చ తీర్చుకోవాలని తండ్రిని టార్గెట్ చేసింది. రేపొద్దున తండ్రి ఈమె లీడర్షిప్ లోపల ఏమైనా జనాల స్పందన గిట్ట చూసి ఎందుకోతో తీయమ్మ నువ్వన్నట్టే నా కొడుకు వేస్ట్, నా అల్లుడు దొంగే, నన్ను ఎప్పుడన్నా గుంటనక్క అన్నావు, అది కూడా కరెక్టే, రియలైజేషన్ అయిందమ్మ బిడ్డ నువ్వు రా అని పిలిస్తే ఈ అమ్మ పోదా? పోతుందిగా. అంటే ఇంకో 10-15 ఏళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పోస్ట్ వచ్చినట్టే కదా, ఎవరికి వచ్చిన పోస్ట్ వచ్చినట్టే కదా. తెర వెనకాల ఇప్పుడు కూడా జనాల క్లారిటీ ఏంటంటే మాలాంటి వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరో ఉండని అవసరం లేదు, వీళ్ళ దాంట్లో నుంచి వీళ్ళు గ్రూపులు చేసుకొని నువ్వున్నా పర్వాలేదు నేనున్నా పర్వాలేదు, కానీ అధికారంలో మనం ఉండాలనుకొని ఇంటర్నల్ గా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎవరో చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? తెలంగాణ బిడ్డలు ఒక రాజకీయ వ్యూహం అనుకోవాలి. వ్యూహం 100% వ్యూహం. ఎప్పుడైతే కేసీఆర్ చాలా చాలా మైండ్ గేమ్ ఆడతాడు ఆయనకున్న తెలివి ముందు, ఇంటెలిజెన్స్ ముందు, ఆయన ముసలోడైనా కూడా కురువృద్ధుడైనా కూడా ఆయన బ్రెయిన్ ఉంది. ఈ పిల్ల బ్రెయిన్ ఎంత? అవునా కదా? అది కాకుండా ఈ పిల్ల చేసిన డ్యామేజ్ ఏంటంటే తండ్రిని టార్గెట్ చేసింది. అది ఎవరైనా సెంటిమెంటల్గా ఉన్న ఆడపిల్లలు పెట్టినా పెట్టకపోయినా పోయి అమ్మగారు ఇల్లు చల్లగా ఉండాలని, తండ్రి బాగుండాలి, మా నాన్న పేరుగా పాడు చేయకూడదు అని కోరుకునే పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అంటారు. ఈమె మెట్టినీళ్ళ సంగతి దేవుడు ఎరగా, కానీ పుట్టినీళ్ళలో ఉండి తన తండ్రి తన ఇంటిని తన వాళ్ళని ఇట్లా డ్యామేజ్ చేయడం అనేది తెలంగాణ ఆడబిడ్డలు ఎవరు ఒప్పుకోరు.